అందరూ కోరుకున్న సమయం ఆసన్నమవుతుంది. తెలుగుదేశంలో ఉన్న కార్యకర్తలు అవనండి, అభిమానులు అవనండి, ఆఖరికి ఆంధ్రప్రదేశ్లో జనాలన్నీ ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూసింది ఫస్ట్ రోజా అరెస్ట్ కోసం, తర్వాత కొడాలి నాని అరెస్ట్ రోజా కంటే ఎక్కువ సంచలనంగా ఉండింది. జనాలందరూ కావాలి కావాలి అన్నారు. కానీ కొడాలి నాని మధ్య తప్పించుకున్నాడు. ఎలా తప్పించుకున్నాడంటే నాకు ఒంట్లో బాగాలేదు, శస్త్రచికిత్స అయింది, ముంబై అన్నాడు, హైదరాబాద్ అన్నాడు, తర్వాత యాంటిసిపేటరీ బెయిల్స్ అన్నాడు, తర్వాత జైళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నాడు బెయిల్ కోసం. మొత్తానికి ఇప్పుడు చివరికి అనుకున్న క్షణం వచ్చింది. తెలుగుదేశంలో అవనండి, లేకపోతే ఆంధ్రాలో అవనండి, ఒక హీటెడ్ డిస్కషన్ నడుస్తుంది. ఏంటంటే గన్నవరం, గుడివాడ 2 నియోజకవర్గాల మీద టీడీపీ హై ఫోకస్ పెట్టింది. ఇక్కడ గన్నవరం చూసుకుంటే యార్లగడ్డ వెంకట్రావు గారు ఆయన ఎన్ఆర్ఐ క్యాండిడేట్, అలాగే గుడివాడలో కూడా వెనిగళ్ల రాము ఎన్ఆర్ఐ క్యాండిడేట్. వీళ్ళిద్దరూ వచ్చి అంటే వైసీపీ నుంచి యార్లగడ్డ వెంకట్రావు వచ్చారు వల్లభనేని వంశీకి అగేన్స్ట్గా నుంచోడానికి. జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ వచ్చేసేసి కంటెస్ట్ చేస్తే వల్లభనేని వంశీ భూస్థాపితం అయిపోయాడు. అలాగే వెనిగళ్ల రాము గెలవడు అని అందరూ అనుకుంటే ఫటాక్ మని గెలిచాడు. కొడాలి వెంకటేశ్వరరావు హిస్టరీని భూస్థాపితమైంది. 2 ఏళ్ల నుంచి ఈ కవల పిల్లలిద్దరూ వల్లభనేని వంశీ, కొడాలి వెంకటేశ్వరరావు నియోజకవర్గ అభివృద్ధి పనులు కానివ్వండి, ఎక్కడైనా క్వశ్చన్ చేయడం కానివ్వండి, ప్రజల కోసం కానివ్వండి, ఎక్కడ తిరిగే అసలు అవకాశం లేకుండా పోయింది. ఫస్ట్ వన్ రీజన్ ఏంటంటే వల్లభనేని వంశీని జైల్లో 137 రోజులు ఉంచారు. ఏదండి అక్రమ మైనింగ్లు అవనండి, లేకపోతే గాంధీ బొమ్మ దగ్గర ఒక ప్రైవేట్ కంప్లైంట్ ఇష్యూ అవనండి, చాలా కేసులు ఉన్నాయి. అది కూడా సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అతన్ని హింసించాడు అని చెప్పిన విషయం పైన అవనండి 137 రోజులు జైల్లో గడిపొచ్చాడు. కొడాలి వెంకటేశ్వరరావుని ఇమీడియట్గా అరెస్ట్ చేస్తారన్నప్పుడు అనుకున్నారు, కానీ అప్పుడు అవ్వలేదు. ఇప్పుడు రంగం సిద్ధం అవుతుంది. మహానాడు తర్వాత మోస్ట్లీ కొడాలి వెంకటేశ్వరరావుకి టార్గెట్ ఫిక్స్ అయిందని చెప్పి అందరూ ఇప్పుడు గట్టిగా భావిస్తున్నారు. అంటే వచ్చే నెల జూన్ మొదటి వారం నుంచి 15 రోజుల్లోపు కొడాలి నాని విల్ బి ద మేజర్ అరెస్ట్. రోజా అరెస్ట్ ఎందుకు అవట్లేదో నాకు తెలియదు. నేను మీలాగే ఎదురు చూస్తున్నాను. కొడాలి నాని సబ్జెక్ట్కి వస్తే ఇప్పుడు 2 నియోజకవర్గాల్లో వీళ్ళకి టికెట్లు గల్లంతు అన్న సిచ్యువేషన్ వచ్చింది. కానీ వల్లభనేని వంశీ మాత్రం ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగినా ఇదివరకు కనిపించేవాడు కాదు. ఇలా టికెట్లు గల్లంత అవుతాయి అన్న టైం నుంచి జగన్మోహన్ రెడ్డి చేయిబుచ్చుకుని, జగన్మోహన్ రెడ్డి పక్కకు వచ్చి మాట్లాడు పర్లేదు అని చెప్తుంటే లేదు సార్ అని చెప్పి చేయి లాక్కుని అతనితో మాట్లాడాడు. ఏంటి ఇక్కడ విజువల్స్. అండ్ కొడాలి నాని అయితే కనీసం ఎయిర్పోర్ట్ కాదు కదా, అసలు నిన్ను చూసే ఓపిక కూడా లేదు. మావిగన్నా నా బొందవిగన్నా అసలు దీనికి సపోర్ట్ ఏంటి ఇలాంటి వాటికి మాట్లాడితే నాకు ఉన్న కొంచెం పరువు ఏం లేదు కొడాలి నానికి. ఇంకేముందనుకుంటున్నాడో అది కూడా పోద్ది. ఇంకా ఆ దెబ్బకి నేను రానని చెప్పి అన్నీ ఆపేసి ఎక్కడున్నాడో నాకు తెలియదు, గుడివాడలో ఉంటాడు, అంతకంటే ఏం లేదు. అసలు ఎయిర్పోర్ట్ కాదు కదా, ఒక్క సమావేశానికి కూడా రావటం మానేశాడు. మావిగన్ అన్నా కూడా పట్టించుకోవడం మానేశాడు. దాంట్లో మచిలీపట్నాన్ని కూడా గెలిపాడు ముందు మావిగన్లో. మచిలీపట్నంలో మెయిన్ కాన్స్టిట్యువెన్సీ అయిన గుడివాడ నుంచి కూడా రాడు ఈ క్యాండిడేట్. అలా కూర్చున్నాడు చివరికి. సో 2029కి ఇలా టికెట్లు అయితే ఇవ్వట్లేదు. వల్లభనేని వంశీ మాత్రం విపరీతంగా ఎఫర్ట్ పెడుతున్నాడు టికెట్ కోసం. ఆయన ప్లేస్లో ఇంకొక ఆయన వస్తారని చెప్పి గట్టి రూమర్స్ ఉన్నాయి అక్కడ. హూ హెస్ గాట్ ఎ బెటర్ నేమ్ దెన్ వంశీ. ఇతనికంటే కొంచెం మంచి ఫ్రెష్ ఫేస్, కొంచెం బెటర్ నేమ్ ఉంటుందని. కానీ ఇప్పుడు స్థానికంగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావు గారు అవనండి, వెనిగళ్ల రాము అవనండి, వీళ్ళని బీట్ చేసుకుని వెళ్తారంటే ఒకటి గన్నవరం కాన్స్టిట్యుయెన్సీ అయితే మాత్రం ఐ కెన్ స్ట్రాంగ్లీ సే యార్లగడ్డ వెంకట్రావు గారు రోజుకి ఒక 10 పనులు ఉంటే 9 పనులు జనాల కోసమే చేస్తారు. ఆయన ప్రజా దర్బార్ కూడా ఆయన చూసే ఇన్స్పైర్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడుంటే ప్రజలు అక్కడ తీసుకెళ్లి ప్రజా దర్బార్ పెట్టాలి, మీ ఆఫీస్కి జనాలు వచ్చి కూర్చోకూడదు అనే రీతిలో ఆయన చెప్పకముందే గన్నవరాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ప్రజా దర్బార్లు నడుస్తున్నాయి. ఇప్పుడు అదొక ఐకాన్ మోడల్ అయిపోయింది కాన్స్టిట్యుయెన్సీ. వెనిగళ్ల రాము గురించి అయితే ఆయన పిఏ చేసిన అక్రమాల గురించి పేపర్లో వచ్చినాయి. పిఏని కర్టైల్ చేసిన వెనిగళ్ల రాము, అది అందరికీ తెలిసిన విషయమే. అండ్ ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు మచ్ డీప్ విత్ వెనిగళ్ల రాము. బట్ వెనిగళ్ల రాము విషయానికి మనం చూసుకుంటే కనుక టీడీపీ ప్రపంచం విపరీతంగా ఉంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాండిడేట్ టీడీపీ ప్రపంచం విపరీతంగా ఉంది గుడివాడలో. సో కొడాలి వెంకటేశ్వరరావు గెలవటం అనేది అసాధ్యం. సో క్యాండిడేట్ కొడాలి వెంకటేశ్వరరావు అయితే అసలు నువ్వు ఇవ్వటం కాదు, నేనే మానేసుకుంటున్నాను రీతిలో ఉన్నాడు.
సో వైకాపాకి ఈ క్యాండిడేట్ తనకు తనే గుడ్ బై చెప్పే స్థితికి వచ్చాడు. మొన్నటి దాకా అతను విజయవాడకి వెళ్తాడు, పార్లమెంట్ సభ్యుడి కింద పోటీ చేస్తాడని ఊష్ కంబ్యాక్ అయిపోయింది. ఇప్పుడు చాలా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం కొడాలి వెంకటేశ్వరరావు ఏంటంటే, ఇప్పుడు మహానాడు అయిన తర్వాత ఈ క్యాండిడేట్ని అరెస్ట్ చేస్తే మినిమం 137 రోజులు వల్లభనేని వంశీ ఉన్నాడు కాబట్టి కనీసం అంటే నా దృష్టిలో 2 సెంచరీలు కొడతాడు ఈ క్యాండిడేట్. ఎందుకంటే మన పైన ఉన్న కేసులు అలాంటివి. ఉపాధి హామీ పథకం కింద డబ్బులన్నీ వేరే వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో వేయించి ఐటీ ఎంటర్ అయిన వెంటనే మీరేం కంగారు పడమాకండి, మీ అకౌంట్కి డబ్బులు వచ్చినాయి కదా, మీరు చనిపోయిన డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తాను, ఏ కేసు ఉండదు అని చెప్పి ఎక్స్టెంట్ దాకా వెళ్ళిపోయాడు. అది కాకుండా జగనన్న ఇళ్ల కాలనీల పేరు మీద చేసిన అక్రమాలు, దాని తర్వాత క్యాసినోలు, భోగమేళాలు, పేకాట్లు ఈ నార్మల్. పెట్టింది పేరు, ఆ ఇంటి పేరు గురించి మనం ఇప్పుడే మాట్లాడలేము. ఇంకా పెట్టింది పేరు కొడాలి నానికి. అది ఆ రిఫ్రాఫ్ సబ్జెక్ట్ పక్కన పడేస్తే కొడాలి వెంకటేశ్వరరావుకి భువనేశ్వరి గారిని, చంద్రబాబు నాయుడు గారిని అనరాని మాట్లాడిన విషయం పైన విజయనగరం పైన ఒక కేసు ఉంది. దానికి కూడా వాళ్ళు స్టే వేకేట్ చేస్తున్నారన్న రూమర్స్ గట్టిగా ఉన్నాయి. ఈ 2-3 కేసులు కలిపి కొడితే ఈ విచారణకి రిమైండ్లో కనీసం ఒక 2 సెంచరీలన్నా గడిపొస్తాడు. పక్కా రాసి పెట్టుకోండి. ఒక్కసారి ఈ క్యాండిడేట్ అరెస్ట్ అయితే ఇంకా నియోజకవర్గంలో ఇతను చేసిన అక్రమాలు వల్లభనేని వంశీ వెళ్ళిన తర్వాత ఎన్ని వచ్చినాయండి కేసులు బయటికి? తండోపతండాలుగా వచ్చినాయి. సిట్ కూడా వేశారు ఆఖరికి వల్లభనేని వంశీ విషయంలో. సిట్ వేసి ఇంకేమేం జరిగినాయి అరాచకాల గురించి అని చెప్పి సిట్ వేశారు. సేమ్ అదే పరిస్థితి గుడివాడలో ఇప్పుడు రిపీట్ అవుతుంది. పొరపాటున జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అందగాడు అన్నాడు అనుకోండి, అందగాడు 2 కింద మిగిలిపోతాడు. జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకుండా అసలు చూడకుండా వదిలేశాడు అనుకోండి, ఎటు కానీ పక్ష అయిపోతాడు. ఎందుకంటే ఈ పార్టీలో 2సారి టికెట్ రాదు, ఇవ్వకూడదు అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అసలు 1% ఎఫర్ట్ కూడా పెట్టడు. వాడి పడేయటం జగన్మోహన్ రెడ్డికి అలవాటు. అలాంటి వాడి పడేసిన క్యాండిడేట్లో ఈ క్యాండిడేట్ ఐస్ క్రీమ్ తినేసినంత పుల్లా మిగులుతాడా, లేకపోతే ఐస్ క్రీమ్లో బయటకు వస్తాడా, మనం వేచి చూడాలి. దీని గురించి మనం ఖచ్చితంగా మహానాడు అయ్యేదాకా వేచి చూసిన తర్వాత వీ విల్ డెఫినెట్లీ హ్యావ్ అ బ్రేకింగ్ న్యూస్ అబౌట్ హిస్ అరెస్ట్. సో మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన? నెక్స్ట్ టైం కొడాలి నాని కంటెస్ట్ చేస్తాడా? ఫస్ట్ థింగ్. రెండోది, అరెస్ట్ ఖచ్చితంగా జూన్లో జరుగుతుందా? మీరు విన్నారా ఈ వార్త గురించి? ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. అండ్ మూడోది, రోజాని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? నాకున్న సందేహం మీకు ఉంటే ఎందుకని లేట్ అవుతుందో కూడా కొంచెం మీ ఒపీనియన్స్ కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.